హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే మనం 'పవన్ కళ్యాణ్' గారు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూసొచ్చాం. మూవీ చూసాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మూవీ రివ్యూ చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ అయితే బావుందండి. ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ బావుంది. హిట్ ఫిల్మ్ అంటే హిట్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నేను చాలా అండర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళా. పవన్ కళ్యాణ్ గారు మూవీస్‌ని అంత ప్రయారిటైజ్ చేయట్లేదు. 'ఓజీలో' అయితే ఖచ్చితంగా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ 'హరీష్ శంకర్' గారు 'మిస్టర్ బచ్చన్' తర్వాత సినిమా తీస్తున్నారు. అది ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ కూడా చాలా వరకు అండర్ ప్లే చేశారు. నాకు పెద్దగా ట్రైలర్ ఎంగేజింగ్‌గా అనిపియలేదు. ఎందుకైనా నేను ఈ సినిమాకెళ్ళానంటే మాకు 'దురంధర్' షోస్ లేవు. మాకు రేపు 'దురంధర్' షోస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇంక వేరే ఆప్షన్ లేక నేను సినిమాకి వెళ్ళడం జరిగింది. సో, మూవీ అయితే నాకు నచ్చింది. అంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని లేపోతే అండర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని, లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళడం వల్ల సినిమా నాకు నచ్చింది. అదే ఒకవేళ నేను హైప్ ఎక్కించేసుకొని ఎళ్ళుంటే సినిమా నాకు ఇట్ వాస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అయ్యేదేమో. అంటే ఇంకో విషయం ఏంటంటే జనరల్‌గా ఈ సినిమాని 'దురంధర్' చూసిన తర్వాత చూస్తే అంతగా మనకి ఎక్కదు. అబ్బో! 'దురంధర్' చూసిన హైలో కొన్ని సినిమాలుంటాయి గదా! ఇప్పుడు 'గబ్బర్ సింగ్' హైలో 'దరువు' సినిమా అంతగా ఆడలేదు 'గబ్బర్ సింగ్' టైమ్‌లో. బికాజ్ 'గబ్బర్ సింగ్' వైబ్ దాని వేవ్ వేవ్‌లో కొట్టుకుపోయింది 'దరువు' సినిమా. లేదంటే 'దరువు' సినిమా కూడా బావుంటది. సిమిలర్‌లీ ఇప్పుడు 'దురంధర్' ఒకవేళ ఇంకా నేను సినిమా చూడలేదు. నేను సోషల్ మీడియా కూడా యాక్టివ్‌గా లేను. ఏ ఏ ఏవి తెలుసుకోకూడదు, ఏ స్పాయిలర్స్ తెలుసుకోకుండా ఉందామని ట్రై చేస్తున్నా. సో, అందుకు నాకు అస్సలు అబ్బో! సో, నేను చూడలేదసలు సినిమా. సో, నాకు ఈ సినిమా నచ్చింది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై గుడ్ సెకండ్ హాఫ్. అంటే ఈ సినిమా థియరీ రీమేక్ అయితే కాదండి. అదైతే ఫాన్స్ గాని, ఆడియన్స్ గాని హ్యాపీగా ఎళ్లి చూడొచ్చు. విజయ్ గారు చేసిన తమిళ్ మూవీ 'తేరి' రీమేక్ అయితే కాదు. కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం 'తేరి' రీమేక్‌తోనే స్టార్ట్ అయింది. అంటే సినిమా వెళ్ళే కొద్దీ కొంచెం డేట్స్ అవి పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ నచ్చడం వల్లో, లేకపోతే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల ఏమో మూవీ డిఫరెంట్‌గా స్టోరీని తర్వాత రీవాంప్ చేశారు. కొత్తగా మార్చారు. సో, అందుకు సినిమా ఇప్పుడు ఇంకా బావుంది. అదే 'తేరీదే' అయితే అంతగా మనకి ఎంత ఎంగేజ్ చేస్తదో తెలీదు గాబట్టి, సో, అందుకు 'తేరి' రీమేక్ కాదు. కొన్ని సీన్స్ ఉంటాయి. 1, 2 సీన్స్ 'తేరీలోంచి' తీసుకున్నవే. యాక్చువల్‌గా అది ప్రతి కమర్షియల్ ఫిల్మ్‌లోని మెర్జ్ అయ్యే ఉంటది. దాన్ని మనమేం మార్చలేం. సో, అందుకే సినిమా అయితే 'తెరి' రీమేక్ కాదు. సో, హ్యాపీగా చూడొచ్చు. సినిమా స్టార్ట్ అవ్వడం కూడా చాలా స్టార్ట్ అవుతది. ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్‌గా ఎళ్తది. ఎక్కడ చిన్నగా బోర్ కొట్టతుంది అనిపించే టైంలో కొంచెం స్టోరీని ఇన్వాల్వ్ చేశారు 'హరీష్ శంకర్' గారు. 'మిస్టర్ బచ్చన్' అంత అయితే లేదు. అమ్మో! వద్దు. సో, దాని గురించి వద్దొద్దు. సో, యాహ్! 'మిస్టర్ బచ్చన్' కన్నా చాలా బావుంది. అండ్ 'హరీష్ శంకర్' గారు కొంచెం 'హరీష్ శంకర్' గారు గాని, ఆయన టీమ్ గాని కొంచెం ఫోకస్ చేశారు. చాలా వరకు బానే తీశారు. తప్పు ఒక సినిమా మరీ అంత బ్యాడ్‌గా అయితే లేదు. సినిమా అయితే బావుంది. హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఉగాదికి మంచి ఫిల్మే. అయితే 'దురంధర్' వేవ్‌లో కొట్టుకుపోతాదో, లేదో అనేది పవన్ కళ్యాణ్ గారి స్టామినా, పవన్ కళ్యాణ్ గారికున్న ఫ్యాన్ బేసే ఎక్కువగా మనకి చెప్తది. ఎందుకంటే రూరల్ రీజియన్స్‌లో అయితే ఈ సినిమా కొట్టేస్తది. పర్వాలేదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 'దురంధర్' ఏ సర్టిఫికేట్. ఈ సినిమా యూ బై ఏ. సో, ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్లి ఈ సినిమా చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఫ్యామిలీస్ గనక కదిలితే చాలా మంచి రెస్పాన్స్ వస్తది ఈ సినిమాకి కూడా. 'దురంధర్' ఏ సర్టిఫికేట్ అవ్వడం వల్ల కొంచెం ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో లైక్ 'యానిమల్‌కి' ఏ సర్టిఫికేట్ రావడం, 'సలార్‌కి' ఏ సర్టిఫికేట్ రావడం వల్ల ఆ చిన్న ఎడ్జ్ ఫ్యామిలీస్ రావాలి అనే ఎడ్జ్ మిస్ అయింది కదా! సో, ఇన్ ద సిమిలర్ వే ఈ సినిమాకి యూబై ఉండడం వల్ల ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'పవన్ కళ్యాణ్' గారు నేను 'వీరమల్లు' సినిమా చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో! ఏంటి ఇది కాదే, ఇలా కాదే తీసేదని. బట్ 'ఓజీ' చాలా వరకు మేనేజ్ చేశారు. అండ్ ఇది ప్రాపర్ డైరెక్టర్స్ ఐడియాలజీ. డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' గారిని ఎలా చూపించాలి, ఎక్కడ చూపించాలన్నది 'హరిశంకర్' గారికి చాలా తెలుసు. అండ్ హి నెయిల్డ్ ఇట్. మంచి కామెడీ టైమింగ్స్, జోక్స్, ఆయనలో ఉన్న ఫన్, ఆయనలో ఉన్న గ్రేస్, డాన్సింగ్ స్టైలు ఇవన్నీ తీసుకొచ్చారు. అందుకు ఆయన కూడా చాలా వరకు ఎక్కడా కూడా నేను పాలిటిక్స్‌లో ఉన్నాను. సో, అంతగా నేను ఇంట్రెస్ట్‌గా చేయలేదనే ఫీలింగ్ కలగలేదు. నాకు 'హరిహర వీరమల్లులో' చాలా కలిగింది. మరి ఇందులో అంత అనిపియలేదు. సో, హి డిడ్ గ్రేట్ జాబ్. ఆయన చాలా చేశారు. సో, ఇంకా 'శ్రీలీల' గారి విషయానికొస్తే ఆవిడతో వచ్చిన డిఫరెంట్ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఆవిడ ప్రీవియస్ ఫిల్మ్స్‌లో ఓన్లీ డాన్స్‌కి మాత్రమే వాడేవారు. ఈసారి డాన్స్ కాకుండా కొంచెం క్యారెక్టర్ ఓరియెంటెడ్‌గా చేశారు. సో, ఆవిడ కూడా చేశారు. 'రాశిఖన్నా' గారు చాలా చిన్న రోల్.
వచ్చామా, వెళ్ళామా అన్నట్టే ఉంటది. సో, ఆవిడది పెద్ద రోల్ ఏం కాదు. జస్ట్ ఒక ఓవరాల్ స్క్రీన్ స్పేస్ ఆవిడది ఒక సాంగ్ ఉంటది. ఆ తర్వాత ఒక 5, 6 మినిట్స్ మధ్యలో ఒక చిన్న చేజ్‌లో ఉంటారు. ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ కోసం ఉంటారు అంతే. స్టోరీ నరేటివ్‌లో షీ వాస్ ఆల్సో పార్ట్. సో, సినిమా అయితే బావుంది. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ 'కేఎస్ రవికుమార్' గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన రోల్ కూడా చాలా బావుంది. అండ్ విలన్‌గా చేశారు ఒక యాక్టర్. ఆయన 'పార్థిబన్' గారు అనుకుంటా. స్పెల్లింగ్ తప్పైనా ఒకవేళ పేరది కాకపోయినా ప్లీజ్ డూ అపాలజీ. సో, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత ఇంకా మిగతా యాక్టర్లు అలా ఉన్నారు గానీ, వాళ్ళు వాళ్ళ తగ్గ పాత్రలతో దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్. సినిమా అయితే మరి ఆళ్ళు కూడా బానే చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికొస్తే ఇందులో ఓ పాటుంటది. చాలా మంచి పాట. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్పాయిలర్. అంటే మంచి పాట. దాన్ని రీమిక్స్ చేసి మళ్ళీ అంటే ఇప్పటివరకు మాస్ సాంగ్స్ చేయడం, లేపోతే ఏదైనా ఎలివేషన్ సాంగ్స్‌ని మాత్రమే రీమిక్స్ చేసేవారు. ఫస్ట్ టైమ్ ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్‌ని రీమిక్స్ చేయడం చాలా అనిపించింది నాకు ఆ సాంగ్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా స్లోగా మంచిగా పికప్ అవుతూ ఎక్కడికక్కడ కామెడీతో హ్యాపీగా ఎళ్ళిపోద్ది. ఇంటర్వెల్ కూడా బావుంది. ఆహ్, సెకండ్ హాఫ్ కూడా బావుంది. అంటే మరీ కంప్లెయింట్ ఇచ్చేసి అయ్య బాబోయ్! ఘోరం చూడలేం అనేంత అయితే లేదు. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు. అక్కడక్కడ కొంచెం నవ్వులు, కొంచెం మంచి స్ట్రాంగ్ ఐడియాస్‌ని పెడతారు. మంచిగానే డెలివరీ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో 'హరీష్ శంకర్' గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. బికాజ్ 'మిస్టర్ బచ్చన్' గాని, ఆయన జనరల్‌గా ఆయన ఫిల్మోగ్రఫీ మోర్ ఆఫ్ రీమేక్స్, కమర్షియల్ ఎంటర్‌టైనర్సే. సో, హి ఈస్ స్ట్రాంగ్ ఇన్ దట్ జోన్ అనడానికి కూడా పోనీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయాలి. ఆయన 'గబ్బర్ సింగ్' 2012లోనో ఎప్పుడో వచ్చినట్టుంది. అప్పటినుంచి ఆయన 'గబ్బర్ సింగే' అనుకుంటున్నారు. సో, కొంచెమైనా మారితే బావున్ను అని 'మిస్టర్ బచ్చన్' అప్పుడు అనుకున్నాను. ఇందులో కొంచెం అంటే కమర్షియల్ వేనే. కానీ ఎక్కడ ట్విస్ట్ చెప్పాలి? ఎక్కడ ట్విస్ట్‌ని ఆపాలి? ఎక్కడ దాయాలి? అనే ఒక థాట్ ప్రాసెస్‌ని బానే డెవలప్ చేసుకొని దాన్ని బానే ఎ ఎగ్జిక్యూట్ చేశారు నా దృష్టిలో. సో, నాకైతే సినిమా నచ్చింది. క్లైమాక్స్‌లో కొంచెం పొలిటికల్ గాని, అలాగే కొంచెం ఇండియన్ సోల్జర్స్‌గా ఇండియా గురించి చిన్న చిన్న డైలాగ్స్ యాడెడ్ అడ్వాంటేజ్. అయితే ఇవి బిఫోర్ షూట్ చేసినట్టున్నారు. ఆయన అదే సారీ డిప్యూటీ సీఎం అవ్వకముందు. అందువల్ల ఇప్పుడవి ఎంతవరకు మనకి నచ్చుతాయనేది మనం చెప్పలేం. నాకైతే పెద్దగా అనిపియలేదు. బికాజ్ హి ఈస్ ఆల్రెడీ సర్వింగ్ పీపుల్ యాస్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. సో, అంతగా నాకు కనెక్ట్ అవ్వలేదు. బట్ బిఫోర్ షూట్ చేయడం వల్ల మరి ఇంకా 6 ఇయర్స్ ఎప్పుడో 2020లో అనుకున్నారు సినిమా. 26కొచ్చింది. సో, అందుకు అలా జరిగిపోయింది. సో, అదండి. ఓవరాల్‌గా సినిమా అయితే బావుంది. ఫ్యామిలీస్ యూబీఐ సర్టిఫైడ్ వల్ల ఫ్యామిలీస్ చూస్తారు. హాయిగా నవ్వుకుంటారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. పర్వాలేదు. అంటే తమన్ గారికి ఇచ్చిన టైంకి ఆయన చాలా బానే చేశారు. మరీ ఇంకెక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినా తప్పే. సో, అదే చెప్పాగా. ఓకే. సినిమా బానే ఉంది. హ్యాపీగా ఫ్యామిలీస్‌తో ఎళ్తే మంచిగా వస్తది. అయితే 'దురంధర్ వేవ్' అనే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే 'దురంధర్' బావుంటదనే అనుకుంటున్నాను. బికాజ్ అండ్ వే బావున్నా, బాగోకపోయినా దానికి కూడా హైప్ వేరుగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో గాని, ఇక్కడ గాని, లేకపోతే హిందీ స్పీకింగ్ స్టేట్స్‌లో కూడా 'దురంధర్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా దాని గురించి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళకి 'దురంధర్' నచ్చుతదేమో. నేను రేపు చూస్తా 'దురంధర్.' సో, చూసి దానికి కూడా రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఈ సినిమా అయితే చూడండి. థియేటర్స్‌లో చూడండి. ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నా. నా రివ్యూస్ 10లో 8 మందికి, 7గురికి నచ్చేటట్టే ఉంటాయి. వాళ్ళకి సినిమా నచ్చితే నాకు సినిమా నచ్చుతది. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. క్లాస్ అంతా తూర్పు వైపు నడిస్తే ఒకడు పడమర వైపు నడుస్తాడు. వాళ్ళకి నచ్చేటట్టయితే నా రివ్యూస్ ఉండవనుకుంటున్నాను. బట్ లెఫ్ట్ మైండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మన చేతుల్లో లేదు. బట్ ఓవరాల్‌గా సినిమా అయితే బావుంది. చూడండి. ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రేపు కూడా 'దురంధర్' చూసి వీడియో పోస్ట్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్. హోప్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థాంక్ యూ.